దివీస్ కంపెనీ పేరు వింటేనే తూర్పుగోదావరి జిల్లా వాసుల కడుపు రగిలిపోతోంది. పొలాలు లాక్కొని వేల మంది గ్రామీణుల పొట్టకొట్టి పెడుతున్న దివీస్ కంపెనీపై అక్కడి ప్రజలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. మా సమాధుల మీద కట్టాల్సిందేనని ప్రభుత్వానికి దివీస్ కంపెనీకి వార్నింగ్ ఇస్తున్నారు. ఈ ఊరు తొండంగి. ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సొంత మండలం. ఇక్కడ దివీస్ కంపెనీ ఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీ కట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే 550 ఎకరాల స్థలం కావాలని పట్టుబట్టింది. ప్రభుత్వం కూడా ఇవ్వడానికి సిద్ధపడింది. దివీస్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం 5 గ్రామాలు మటుమాయమవుతూ ఉండటంతో ఈ ప్రాంతవాసులు ఆందోళనకు దిగారు. దివీస్ కంపెనీ రాజకీయ ఆర్థిక అంగబలంతో గ్రామీణులపై భూములిచ్చేలా ఒత్తిడి ప్రయోగిస్తోందని, పోలీసులు కూడా ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. దివీస్ కంపెనీ అని ఒక కంపెనీ పెడతారంటే మాకు తెలియదు, పెడతారని ముందైతేనే. ఇప్పుడు ప్రతి ఒక్కరు వచ్చేసి మేము ఈ కంపెనీ పెడతాం, దౌర్జన్యంగా మిషనరీ అని తీసుకురావడం జరిగితే అది ఎంత పెడుతున్నారో ఏంటని మేము చెప్పేసి అడిగితే మమ్మల్ని కొట్టి అరెస్ట్ చేస్తున్నారండి. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో మాకు తెలియదు. దివీస్ కంపెనీ 6 ఎకరం భూమి ఇచ్చాను, అక్కడ ఒక 1/2 ఎకరం, అక్కడ ఎకరం అలా ఇచ్చారు. అలాంటిది ఇప్పుడు 60 ఎకరాల్లో కూడా పెడేస్తామంటున్నారు. 650 ఎకరం కావాలి అతనికి, కానీ 60 ఎకరాలు కూడా పూర్తిగా అమ్మలేదు. అలాంటి కంపెనీని తెచ్చి పెడతానంటున్నారు. మా ఊరు అంతా ఏమైపోవాలో తెలియదు. 24 ఊళ్ళు వెళ్ళిపోవాలనేసి అంటున్నారు. అలాంటి కంపెనీ పెడితే మా పిల్లలు పెద్దలు గేదెలు దోళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయి బతకాలో మాకు అర్థం అవట్లేదు. తొండంగి మండలంలో దివీస్ ఫ్యాక్టరీ కోసం జరుగుతున్న భూసేకరణపై మంగళవారం అఖిలపక్షం పర్యటించనుంది. ప్రజాభిప్రాయ సభ నిర్వహించనున్నారు. అయితే అఖిలపక్ష సమావేశానికి పర్యటనకు పోలీసులు ఆటంకాలు కల్పిస్తున్నారని వామపక్ష నాయకులు మండిపడుతున్నారు. ఇది స్వయాన రాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి యనమల రామకృష్ణుడి గారి నియోజకవర్గం. ఇది ఈరోజు ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా పోలీసుల చుట్టుముట్టడిలో ఉంది. ఇది చాలా అన్యాయం. ఇది బలవంతపు భూసేకరణ అనేటువంటి దాన్ని సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది. అలాగే ఈరోజు ప్రజలు దీన్ని వ్యతిరేకించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే కాలుష్యం, ప్రమాదాలు అనేటువంటి కారణం చేత దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. స్వభావరీత్యానే ఫార్మాస్యూటికల్, ఫెర్టిలైజరు, కెమికల్ ఈ ఇండస్ట్రీస్లో ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి. అందుకని ప్రజల మధ్యలో ఫ్యాక్టరీలు కట్టడం కాదు, ఎక్కడైనా దూరంగా ఎక్కడైనా కట్టుకుంటే అప్పుడు ప్రజలు దాన్ని అభ్యంతరం పెట్టరు. ఇదేమీ లేకుండా ప్రజల్ని ఎత్తిమెత్తి తీసుకొచ్చి పెడతామంటే ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. తొండంగిలో ఎలా అయినా సభ పెట్టాలని అఖిలపక్షం, అడ్డుకోవాలని పోలీసులు చూస్తుండటంతో ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. తూర్పుగోదావరి జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. పంపాదిపేటలో దివీస్ ల్యాబొరేటరీ నెలకొల్పడాన్ని నిరసిస్తూ సిపిఎం బహిరంగ సభ నిర్వహించాలని తలపెట్టింది. దీంతో సభ సమావేశాలకు అనుమతి లేదంటున్న పోలీసులు తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాతో పాటు పలువురు నేతలను గృహ నిర్బంధం చేశారు. పంపాదిపేట, కొత్తపాకల గ్రామాల్లో పోలీసులు భారీగా మోహరించారు. గ్రామస్తులను ఇళ్ల నుంచి బయటకు రావద్దని పోలీసులు హెచ్చరించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి అప్పారావు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. అప్పారావు, అక్కడ ఏం జరుగుతోంది? ఇలా అక్కడ ఉద్రిక్త వాతావరణం అక్కడ నెలకొంది. ఎందుకంటే ప్రతి ఈ 3 గ్రామాలు దివీస్ కంపెనీ ఎక్కడైతే ఏర్పాటు చేస్తున్నారో ఆ పరిసర గ్రామాల చుట్టుపక్కలన్నీ పోలీసులు పహరా కాస్తున్నారు. 144 సెక్షన్ నామకాన్ని దానికన్నా ఎక్కువ అక్కడ భయంకర వాతావరణం కలిసి ఏ ఇంట్లో నుంచి కూడా ఎవరు బయటకు రాకూడదు అంటున్నారు. దీనికి తోడు ఈ రోజు సభ సిపిఎం అఖిలపక్షం ఆధ్వర్యంలో ఎప్పుడైతే పెట్టిందో వీళ్ళంతా చుట్టుపక్కల గ్రామాల్లో చేరుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో సభ నిర్వహించే తీరుతామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఇచ్చిన ప్రకటనతోటి పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇటు కార్యకర్తలు కూడా అలర్ట్ అయ్యి ప్రతి జిల్లాలోకి చేరి ఉన్నారు. వాళ్ళు బయటకు వస్తే అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తున్నారు. ఆల్రెడీ ఇప్పటికే కాకినాడ, తుని, పిఠాపురం, పెద్దాపురం ఈ చుట్టుపక్కల ఉన్న ఈ సిపిఎం, సిపిఐ, వైసీపీ నాయకులు ఎవరైతే ఇందులో సంఘటనలో బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ గృహ నిర్బంధాలు అరెస్టులు చేస్తున్నారు. కాకినాడలో కూడా సిపిఎం ఇప్పుడే అరెస్టులు మొదలు చేశారు. అయితే దీనికి ముందు తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఇంటికి వెళ్ళి గృహ నిర్బంధం చేశారు. అయితే అతనే ఉన్నాడంటే నేను సభకు వెళ్ళలేదు, నేను హైదరాబాద్ వెళ్ళాలి, ఇగో టికెట్ చూపించాడు. అయితే నేను హైదరాబాద్ వెళ్ళడానికి మేము అనుమతిస్తాం, మీరు వెళ్ళొచ్చు అన్నారు. అది కూడా మా సమక్షంలోనే మీరు వెళ్ళాలని చెప్పి రాజమండ్రి వరకు మేము పంపుతామని చెప్పి పోలీసులు చెప్పారు. ఇప్పుడు ఈ సిపిఎం మధు రాష్ట్ర కార్యదర్శి మాత్రం ఎట్టుకోసం సభ నిర్వహిస్తామని చెప్పి ఆయన బయలుదేరి వస్తున్నారు. ఆయన ఎక్కడ దిగుతారు ఏంటి
ఏ విధంగా ఆయన మూవ్మెంట్ ఉన్నదాని మీద పోలీసులు పెద్దాపురం డిఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు జల్లెలు పెట్టడం మొదలుపెట్టారు. అంటే మధుని ఇటు బస్సులు ఇక్కడ రానివ్వకూడదని. అలా అదే విధంగా ఉద్యమాన్ని తీవ్రతరాన్ని బట్టి ఏ విధంగా ప్లాన్ చేయాలి అన్నదాన్ని పోలీసులు గట్టి నిఘా పెట్టారు. ఇటు బస్సులో సభను నిర్వహించాం, సభ దగ్గరికి వస్తే ఎవరైనా సరే అరెస్ట్ చేస్తాం, సభ నిర్వహణకి మేము అనుమతి ఇవ్వలేదు అని చేస్తే కుదరదు అంటున్నారు. అయితే వాతావరణం మాత్రం చాలా భయానకంగా ఉంది. ఏదైనా జరిగితే కొడతారా లేకపోతే ఏం చేస్తారు, దేనికన్నా మేము సిద్ధం. ఎందుకంటే 550 ఎకరాలు మాకు పోవడం కాదు, ఇక్కడ మా బతుకులు పోతాయి, మా జీవన విధానం మారిపోతుంది అని. పైగా వీళ్ళందరూ అక్కడ ఎమ్మెల్యే గతంలో ఉన్న ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడికి సొంత సామాజిక వర్గం అంతా వాళ్ళందరూ ఎక్కువ అక్కడ. ఆ సామాజిక వర్గంలోనే ఇప్పుడు ఈ చిచ్చు మొదలైంది. దీంతో అసలు ఏం జరుగుతుంది, రాజకీయంగా ఎటువంటి మార్పులు ఉంటాయి అన్నది వాతావరణం కూడా ఇక్కడ ఉంది. రైట్, థ్యాంక్ యూ అప్పారావు.